చేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో రోజుకో కొత్త టెస్ట్ నెలకొంది. ఇటు నిందితులుగా ఉన్నటువంటి సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి ఇద్దరు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నాకు సంబంధం లేదు, చేతన్ చెప్తేనే చేశానని సియా గోయల్ అంటే, లేదు సియా గోయల్ చెప్తేనే నేను చేశానని చేతన్ అంటున్నాడు. అంటే నిందలు ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారట. కట్ చేస్తే కేతన్ను చంపే ప్లాన్ అంతా చేతన్దే అన్నట్టుగా పోలీసుకు నిర్ధారించారు. కేతన్ను చంపాలని చేతన్ బ్లాక్మెయిల్ చేశాడట సియా గోయల్ని. ఒకవేళ కనుక నువ్వు కేతన్ని చంపడానికి ఒప్పుకోకపోతే, కేతన్ని చంపకపోతే మన రిలేషన్షిప్ వ్యవహారం మొత్తం కూడా బట్టబయలు చేస్తానని బ్లాక్మెయిల్ చేశారట. కేతన్పై మొదటిగా జూన్ 14నే ఫస్ట్ అటెంప్ట్ చేశారు. అటు చేతన్ చౌదరి తన బాయ్ ఫ్రెండ్కి ఇచ్చినటువంటి మాట మేరకి కేతన్ ఎలాగైనా చంపడానికి లోగఢ్ ఫోర్ట్ పైకి తీసుకెళ్లి తోసేసింది. ఆ తర్వాత ఒక చెట్టు పొదని పట్టుకొని ఆగిపోయినటువంటి కేతన్ తన ప్రాణాలు కాపాడుకొని బయటకు వచ్చాడు. వచ్చి రాగానే కాబోయే భర్త ఎంగేజ్మెంట్ అయిపోయింది, గట్టిగా హగ్గిచ్చి, నానా సారీ, నువ్వు ఏదో పాము వచ్చింది, పాము కాటైపోతాను, నువ్వు తోసేసాన్ని, ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేశానని చెప్పి నంగనాచి కబుర్లు చెప్పింది. అయినా కేతన్ ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదు, ఓకే అనుకున్నాడు. ఆ తర్వాత చేతన్ మళ్ళీ ఓ స్కెచ్ వేశాడు. బాలీకి వెళ్ళడానికి ప్లాన్ చేశారు. బాలీకి వెళ్తే అక్కడ నాన్ లోకల్ కాబట్టి తమకి అనుకూలంగా ఉంటుందో లేదో, చంపడం వీలవుతుందో లేదో అని చెప్పినట్టుగా బాలీ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేయడం కోసం తన పాస్పోర్ట్ను సైతం చింపేసి డ్రామాలాడింది సియా. ఇక చివరిగా జూన్ 18న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. 400 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ కొండపైకి తీసుకెళ్లి ఆ 400 అడుగుల లోతులో తోసేశారు. అక్కడే ప్రాణాలు తీసేశారు కేతన్వి. ఇక సియా అన్ని అబద్ధాలు చెప్తోందని చెప్తున్నాడు లవర్ చేతన్. తాను అసలు మర్డర్ స్పాట్లోనే లేనని చెప్పి చేతన్ వాదిస్తున్నాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారంగా జూన్ 18న ఈ స్కెచ్ వేస్తే జూన్ 17న ఈ ఇద్దరు చేతన్ అండ్ సియా అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కూడా కలిసి ఈ కపుల్ వెళ్ళి అక్కడ మొత్తం చుట్టూ తిరిగారు. సీసీటీవీ కెమెరా లేనటువంటి ఆ స్పాట్ని, బ్లాక్ స్పాట్ని ఎతుకుతూ హోటల్లో కూర్చున్నారు, కొండపైకి ఎక్కారు, ఫోర్ట్ మొత్తం తిరిగారు. అన్నీ చూసి పక్కా స్కెచ్ వేసుకొని మరుసటి రోజు ఇంప్లిమెంట్ చేశారు. ఇక సియాతో కలిసి మొదటిగా పారిపోవాలని అనుకున్నానని, కానీ తన ఫ్యామిలీకి అవమానం జరుగుతుంది అని చెప్తున్నాడు చేతన్. అంటే సియా చెప్పిందంట, మనం పారిపోతే నా ఫ్యామిలీ పరుగు పోతుంది, నేను నీతో పారిపోయి రాలేను, నీతో లేచిపోయి పెళ్లి చేసుకోలేనని చెప్పి సియా చెప్పిందట. అందుకే చేతన్ దాన్ని వదిలేసుకున్నాడు. చేతన్ దానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ కొత్త ఎగ్జిక్యూషన్కి పాల్పడ్డాడు. ఇక్కడ చేతన్ ఇంకొక స్కెచ్ కూడా వేశాడు. సియా కేతన్ని పెళ్లి చేసుకోవాలి, కేతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కేతన్ చచ్చిపోవాలి, అప్పుడు భార్యగా తన ఆస్తి పట్ల ఫుల్ రైట్స్ సియాకి వస్తాయి కాబట్టి అప్పుడు సియా మొత్తం చేతన్ కంట్రోల్లో ఉంటుంది. సో మొత్తం కూడా ఇటు ఆ ఆస్తిని అనుభవించాలి చేతన్. ఇక ఇన్వెస్టిగేషన్లో సియా చెప్తున్న మరికొన్ని మాటలు ఎలా ఉన్నాయంటే, కేతన్కి విగ్ ఉందని, కేతన్కి ఆయనకి హెయిర్ సరిగా లేదని, నత్తి ఉందని, ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది సియా. అంటే తను చెప్తున్న మాట అదే. కానీ అటు కేతన్ వాళ్ళ ఫాదర్ చెప్తున్న మాట ఏంటి, ఈ నత్తి ఉందని, విగ్ ఉందని ముందుగానే తెలుసు. అన్నీ తెలిసే వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు, ఎంగేజ్మెంట్ అయింది, అంత బాగానే ఉంది. ఒకానొక సమయంలో సియా కూడా నిజంగానే అయిందేదో అయిపోయిన చేతన్తో, ఇక కేతన్తోనే ఫిక్స్ అయిపోదాం అనుకున్నప్పటికీ చేతన్ బ్లాక్మెయిల్ చేయడం కాలంగానే ఇవన్నీ జరిగాయన్నట్టుగా సియా పోలీసులు ఏటో తన స్టేట్మెంట్ని కన్ఫెస్ చేస్తుందంట. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇంకొక ట్విస్ట్ బయటపడుతున్న అంశం ఏంటంటే, అసలు చేతన్కి అండ్ సియా గోయల్కి పరిచయం ఎలా ఏర్పడిందనంటే, సియా గోయల్కి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. సో క్రికెట్ ఆడుతూ ఉండేది అప్పుడప్పుడు, సో ఆ మ్యాచెస్కి అక్కడ వెళ్ళడం అలాంటివి చూస్తూ ఉండేది. సో ఆ సిచ్యువేషన్లో సియా గోయల్కి చేతన్కి పరిచయం ఏర్పడింది. చేతన్ కూడా అక్కడికి వస్తూ ఉండేవాడు. ఆ పరిచయం కాస్త ఇక్కడి వరకు దారితీసింది. 4400 ఫోన్ కాల్స్ కేవలం ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months, 238 hours, 238 గంటల సమయం ఫోన్లోనే మాట్లాడుతూ ఉండేవారట చేతన్ అండ్ సియా. ఎంగేజ్మెంట్ అయింది ఫిబ్రవరిలో, నవంబర్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 17 కోట్లు కూడా ఖర్చు చేయాలనుకున్నారు. ఉదయ్పూర్లో ఒక రిసార్ట్ని కూడా బుక్ చేశారు. ఉదయ్పూర్లో పెళ్లి చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ సిచ్యువేషన్లో ఎలాగైనా సరే ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి భావించినటువంటి సియా ఇక చేతన్కి కాంప్రమైజ్ అయింది. చేతన్ చేసిన బ్లాక్మెయిల్కి, ఆయన రిలేషన్షిప్కి ఒప్పుకుంది. కథం ఇక కేతన్ని హతమార్చాలని ప్రయత్నం చేసి కేతన్ని చంపేసింది. ఇన్ బిట్వీన్ కేతన్ చనిపోయిన తర్వాత సియా గోయల్ పేరెంట్స్, సియా గోయల్ ఆల్రెడీ పోలీస్ అదుపులో ఉండి విచారణ ఎదుర్కొంటున్న సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుతూ మీడియాతో ఏమంటున్నారంటే, మాకు ఈ చేతన్ ఉన్న విషయం తెలియదు. సరే తను అన్నది ఏమని, ఆ అబ్బాయి నాకు విగ్ ఉంది, నత్తి ఉంది, నాకు ఇష్టం లేదని 1-2 సార్లు నాకు చెప్పుకొచ్చింది, తర్వాత కాంప్రమైజ్ అయిపోయింది. కానీ చేతన్తో కలిసి ప్లాన్ వేస్తుందని మాకు తెలియదు. ఒకవేళ కేతన్కి ఈ విషయం తెలుసు అని అంటున్నాడు. చేతన్ అనే వ్యక్తి ఒకరు బాయ్ ఫ్రెండ్ సియాకి ఉన్నాడని, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ జరిగిందని, ఈ విషయం కేతన్కి తెలిసే ఉంటుంది, తెలుసు కూడా.
అలా తెలిసినప్పుడైనా ఆ అబ్బాయి పోనీ మాకైనా చెప్పాల్సింది, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకైనా చెప్పాల్సింది, ఇక్కడి వరకు ఈ పరిస్థితి రాకుండా ఉండేది. కానీ ఏది చెప్పకపోవడం మూలంగానే ఇక్కడి వరకు ఈ పరిస్థితి దారితీసింది. కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. సరే, దీని వెనుక నిజంగానే తన కుమార్తె ఉన్నా, తన కుమార్తెను కూడా శిక్షించాలి, దోషులు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అనేది సియా గోయల్ తల్లి చెప్తున్నమాట. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రోజుకో కొత్త ట్విస్ట్ బయటపడుతోంది, కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. మరి ఈ కొత్త ట్విస్ట్లు, ఈ కొత్త చాప్టర్స్ తర్వాత పోలీసులు ఇంకా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ బయటపడతారు? ఈ డబ్బుల వ్యవహారం టార్గెట్ చేసే చేతన్ అండ్ సియా ఇద్దరు కలిసి ఒక బిజినెస్ మ్యాన్ కదా, వాడిని పెళ్ళైన తర్వాతైనా హతమార్చి డబ్బులు అనుభవించాలనుకున్నారా? ఇంకేదైనా స్కెచ్ వేశారా? ఇట్స్ ప్రూవ్డ్ వీళ్ళే ఈ దారుణమైనటువంటి సంఘటనకు పాల్పడ్డారన్నట్టుగా దాదాపుగా నిర్ధారణ అయింది. కానీ పోలీసులు ఇప్పుడు చట్టరీత్యా చర్యలు తీసుకొని ఈ ఇద్దరికి ఎటువంటి శిక్షలు వేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఆ ఫోటోలో కనిపించే మొదటి ఆ పిక్లో కనిపించేటువంటి వాళ్ళే కేతన్ అండ్ సియా. ఎంగేజ్మెంట్ సమయంలో కూడా చాలా హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఫోటోలకి ఫోజులు ఇస్తూ స్మైల్ చేస్తున్నటువంటి ఫోటోస్ చూస్తున్నాం సియా గోయల్కి సంబంధించి. ఇక సెకండ్ ఫోటో లోగఢ్ ఫోర్ట్ దగ్గర ఆయన 18th రోజున చేతన్ ఒక మంకీ క్యాప్తో మాస్క్ పెట్టి పైన క్యాప్ హుడీ వేసుకొని ఆ ఎక్స్ట్రీమ్ ఎండ సమయంలో కూడా తన ఐడెంటిటీని బయటికి రివీల్ చేయకుండా హైడ్ చేస్తూ తన ఫేస్ని కవర్ చేస్తూ వచ్చినటువంటి ఆ వీడియోని ఒక సీసీటీవీ కెమెరా క్యాప్చర్ చేసింది. తర్వాత కేతన్ ఫోటో మీరు చూస్తున్నారు. సో సియా గోయల్ దానికి సంబంధించిన ఒక ఏఐ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను. ఆ ఏఐ వీడియోలో ఎగ్జాక్ట్గా జరిగింది కూడా అదే. ఆ లోయలోకి కేతన్ని అటు సియా ఎలా తోసేసిందో కూడా మనకు కనబడుతోంది. అయితే బిఫోర్ దాట్ జూన్ 14th కూడా ఎప్పుడైతే మొదటిసారిగా ఆ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళారో ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్తో కేతన్ కూడా భయం పట్టుకుంది. నేను కొంచెం అయితే ప్రాణాలు పోయేవి నావి అని చెప్పి భయం కూడా పట్టుకుంది. తర్వాత మళ్ళీ వెళ్దాం అనుకున్నప్పుడు లోహగఢ్ ఫోర్ట్కి సియా అటు కేతన్ అంగీకరించలేదు. ఎందుకు అక్కడ ఏముంది అంతలా వెతకడానికి వెళ్ళడానికి, ఎంత పెద్దగా అమ్యూజ్మెంట్ ఏముంది, వద్దు అన్నట్టుగా వారించాడు. కానీ ఎంత వారించినా సియా మాత్రం ఒప్పుకోలేదు. నా బర్త్డే వస్తుంది, నాకు కావాల్సింది ఇదే, ఒక్కసారి వెళ్ళొద్దామని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేసింది. అటు కేతన్ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు, కేతన్ మదర్ని కూడా, అంటే సియా గోయల్ తన అత్త కాబోతున్నటువంటి ఆ కేతన్ తల్లిని కూడా రిక్వెస్ట్ చేసింది. అమ్మ నేను వెళ్ళాలనుకుంటున్నాను, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడంతో సరేలే అని ఒక్కసారి వెళ్ళొద్దామన్నట్టుగా ఆలోచించిన కేతన్ తిరిగి మళ్ళీ అక్కడి నుంచి రాలేదు. ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అక్కడి నుంచి తోసేస్తే స్పాట్లోనే పడగానే చనిపోయాడు. ఆ తర్వాత డ్రామాలు ఆడుతూ వెంటనే పోలీసులకి, అంబులెన్స్కి కూడా ఫోన్ చేసింది సియా గోయల్. తర్వాత మరుసటి రోజు ఒక సింపతి గెయినింగ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది తన ఇన్స్టా పోస్ట్లో. ఈ డ్రామాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. సో మొత్తంగా ఇప్పుడు కేతన్ మరణానికి ఇటు చేతన్ అనేటువంటి సియా గోయల్ బాయ్ ఫ్రెండ్ అండ్ సియా గోయల్ ఇద్దరు కలిసి ఆడినటువంటి డ్రామా అన్నట్టుగా పోలీసులు తేటతెల్లం చేశారు. బట్ ఎటువంటి శిక్షలు వేస్తారో చూడాలి. బట్ ఇటువంటి వాళ్ళు నిజంగానే పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే ఆపేయండి. మీకు పెళ్ళి అనేది ఇష్టం లేకపోతే వద్దని చెప్పండి. ఎంతటి మగవాడైనా, ఎంతటి బీదస్తుడైనా, లేకపోతే ఎంతటి రిచ్ పర్సన్ అయినా కూడా నాకు నీతో పెళ్ళి ఇష్టం లేదని చెప్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా అంగీకరించారు, నిరాకరిస్తారు. డెఫినెట్గా నిరాకరించేవాడు కేతన్ కూడా. కానీ హైడ్ చేస్తూ ఈ డ్రామాకు తెరలేపింది కాబట్టి కేతన్ ఈరోజు ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ మనం ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దయచేసి అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోకండి. చేసి ఇంకొకరు ప్రాణం తీయాల్సిన అవసరం కూడా లేదు. తెలుగు స్టేట్స్లో గద్వాల నుంచి ఐశ్వర్య ఇన్సిడెంట్ మీకు కనుక గుర్తుండుంటే, ఒక సర్వేయర్ని పెళ్లి చేసుకున్నటువంటి ఐశ్వర్య అనేటువంటి మహిళ వేరే ఒక బ్యాంక్ మేనేజర్తో కలిసి చాలా పక్కా ప్లాన్ ప్రకారంగా ఆ సర్వేయర్ని హతమార్చింది. సోనాక్షి సిక్కిం తీసుకెళ్లి హనీమూన్ పేరుతో అక్కడ రాజవంశీని కూడా ఇదే రకంగా హతమార్చింది. సో పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కూడా ఈ రకంగానే చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోబోతున్న సమయంలో కూడా ఈ రకంగానే చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి ఇష్టం లేనటువంటి పెళ్ళిని చేసుకోవడం ఆపేయండి. ఇక్కడ మనం విజువల్లో చూడవచ్చు, కేతన్ ఆ లోయలో పడిపోయిన తర్వాత ఆయన్ని బయటికి తీసుకొస్తున్నటువంటి ఆ దృశ్యాలు, రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది అండ్ మృతదేహాన్ని బయటకు తీసుకొస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఏదేం జరిగినా ఇక్కడ సియా గోయల్ అనేటువంటి ఈ అమ్మాయిని చేతనటువంటి వాడిని ఎలా శిక్షించాలి, నిజంగానే మీకే అవకాశం కల్పిస్తే వీరికి ఎటువంటి శిక్షలు వేస్తారు, ఎలా శిక్షిస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.